బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి దశలు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. సమయానికి ధనం అందడంతో పాటు బ్యాంకు సంబంధిత లోన్లు, ఆర్థిక వ్యవస్థలకు మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు సఫలీకృతమవుతాయి. కొన్ని సాంకేతికపరమైనటువంటి విషయాల వల్ల ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి నుండి పరిస్థితులు మళ్ళీ అనుకూలించేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం లేదా అత్యున్నతమైనటువంటి ప్రమాణాల కోసం ఎదురు చూసినటువంటి మీకు భగవంతుడు కాలం కొన్ని అవకాశాలని ఇవ్వబోతుంటారు. కానీ జీవన గమనంలో మీ జీవితానికి సంబంధించినటువంటి పురోగవృద్ధి కంటే కూడా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో సమస్యలకు కారణమవుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో మీ పనులేవి మీరు చేసుకోలేక మానసికమైనటువంటి వ్యధపడేటువంటి సంఘటనలు కూడా ఉంటూ ఉంటాయి. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రబలం వల్ల, సన్నిహితమైనటువంటి మిత్రుల యొక్క సహకారం వల్ల మీరు ఖచ్చితంగా అత్యున్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ పరిస్థితులు కొన్ని మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి స్థితికి కారణమవుతూ ఉంటాయి. కొంతమందిని మీరు అర్థం చేసుకోలేక
అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సూర్య భగవానుడి యొక్క ఆరాధన విశేషంగా చేయండి. ఆదిత్య హృదయాన్ని విశేషంగా పారాయణ చేస్తున్న, ఆదిత్య హృదయాన్ని వింటున్నా చదువుతున్న, సూర్య భగవానుడికి నీటిని అర్హ్యంగా వదులుతున్న సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.